నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు డివిఎస్ సార్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, అయితే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో మనకి క్రిస్మస్ పండుగ దగ్గరకు వస్తుంది. అయితే కొన్ని ప్లేసెస్లలో అంటే ఒంగోలు కావచ్చు, విజయవాడ కావచ్చు, ఇలాంటి ప్లేసులలో కొన్ని అంటే మన యేసుక్రీస్తు ఫ్లెక్సీలలో జగన్మోహన్ రెడ్డి గారి ఫేస్ని పెట్టేసి అంటే ఆయన ఒక దైవ సంబుధుడు లాగా అంటే ఎక్కడ కూడా ఒక జీసస్ క్రైస్ట్ అంటే మనకు తెలుసు ఆయనకి ప్రేమకి అంటే ఒక చిహ్నం అనుకోవాలి, జాలి కరుణ అన్నిటికీ ఒక చిహ్నం అనుకోవాలి. సో అలాంటి ఒక దేవుడి ప్రతిమ అంటే ఫ్లెక్సీలో జగన్మోహన్ రెడ్డి గారి ఫేస్ని పెట్టడం, సో ఇలాంటివి అంటే ఎన్నికలు కూడా దగ్గరలో ఉన్నాయి. సో దీన్ని మత రాజకీయాలుగా ఏమన్నా చేస్తున్నారు అనుకోవచ్చా సార్? దీన్ని ప్రతి ఒక్కళ్ళు ఖండించాలి. క్రైస్తవులే కాదు, అన్ని మతాల వాళ్ళు దీన్ని ఖండించాలి. ఎందుకంటే రాజకీయంలో మతాన్ని తీసుకురాకూడదు. మనదేంటంటే లౌకిక రాజ్యం. భారత రాజ్యాంగం ఏంటంటే మనకి సర్వసత్తాక లౌకిక రాజ్యంగా దీన్ని చేసినప్పుడు ఇక్కడ అన్ని మతాలు సమానం. మతం వేరు, రాజకీయం వేరు. రాజకీయాల్లో మత ప్రస్తావన తీసుకొచ్చి మతం ద్వారా ఓట్లు పొందాలనుకోవడం, కులం ద్వారా ఓట్లు పొందాలనుకోవటం, ఇదంతా కూడా ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి ఒక దుష్ట సంస్కృతి. ఇది ప్రజాస్వామ్య మనుగడనే దెబ్బతీస్తుందన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు బొమ్మలో జగన్ ఫోటో పెట్టడం అంటే జగన్మోహన్ రెడ్డిని దైవాంశ సంభూతుడిగా ప్రజల్లోకి పంపే ప్రయత్నం అది తప్పనమాట. జగన్ దేవుడైతే ఎవరికి అవుతాడు? వైసీపీ వాళ్ళకి అవుతాడు. ఆ పార్టీ కార్యకర్తలు లేకపోతే వాళ్ళ నాయకులు వాళ్ళు కొలుచుకుంటే నో ప్రాబ్లం, అది వాళ్ళ మధ్య ఉన్న సంబంధం. అంతేగాని ప్రజాబాహుళ్యంలో నువ్వు ఫ్లెక్సీ పెట్టావంటే అది చాలా తప్పనమాట. ఇప్పుడు గతంలో కూడా మనం చూసాం, రామాలయం పేరుతో ఓట్లు అడగటం తప్పు. ఇప్పుడు జై శ్రీరామ్ అనే నినాదం అది ఎక్కడ మోగాలి? గుళ్ళో మోగాలి. నువ్వు రామాలయంకి వెళ్ళి రాముడికి దండం పెట్టుకో, జై శ్రీరామ్ అను. అంతేగాని జై శ్రీరామ్ అనేది పొలిటికల్ డయాస్ మీద చేయకూడదు అనమాట. అలా రామాలయంతో ఓట్లు అడగటము తప్పే. బైబిల్ తీసుకుని పొలిటికల్ డయాస్ మీదకి వెళ్ళకూడదు. బైబిల్ చూపించి ఓట్లు అడగకూడదు. అదేంటి? బైబిల్ అనేది ఎక్కడ ఉండాలి? నీ ఇంట్లో ఉండాలి, లేకపోతే నువ్వు వెళ్ళే ఆలయంలో ఉండాలి, ఆ ప్రార్థనా మందిరంలో, చర్చిలో. లేదు, ఇంటి నుంచి చర్చికి వెళ్ళే దారిలో నువ్వు పట్టుకెళ్ళాలి, మళ్ళీ తీసుకురావాలి. ఇంతవరకే కానీ బైబిల్ తీసుకొచ్చి నేను రాజకీయ ఉపన్యాసం చేస్తాను, ప్రజలకు చూపిస్తా బైబిల్ చేత్తో పట్టుకుని రాజకీయ ప్రసంగాలు చేయకూడదు అన్నమాట. రాజకీయం వేరు, మతం వేరు. రాజకీయాల్లో మతాన్ని చొప్పించకూడదు అన్నమాట. అది లౌకిక రాజ్య ప్రతిపత్తికే అది కీడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి క్రీస్తుకి ఏమైనా సంబంధం ఉందా? పోలికలు ఉంటాయా? ఆయన ఎవరో ఉంటాడు, విజయ్ చంద్ర ఎవరో వేసాడు, ఏంటి ఆయన రాజాదిరాజు అని, కరుణామయుడో ఏదో అప్పట్లో గొప్ప సినిమా. ఆయన ఉన్నాడంటే అర్థం ఉంది, ఆయన క్షమిస్తారు ప్రజలు. ఎందుకని? ఆయనే కదా ఆ పాత్ర వేశాడు కాబట్టి ఆ ఫోటో పెట్టుకున్నాడు క్యాలెండర్లో, ఫ్లెక్సీలో అనుకుంటాం. ఎన్టీ రామారావు కృష్ణుడిగా, రాముడిగా చాలా పాత్రలు వేశాడు కదా. అసలు అందరి ఇళ్లలో ఆయన ఆ ఫోటోయే ఉంటుంది, అబ్జెక్షన్ ఉండదు. ఎందుకని? వాళ్ళు హీరోలు, కళాకారులు, ఆ పాత్రల్లో జీవించారు కాబట్టి ప్రజలు కూడా రిసీవ్ చేసుకుంటారు. ఇతనేంటి? ఇతను హీరోనా? ఇతను ఏదైనా సినిమాలో జీసస్ పాత్ర పోషించాడా? ఇతను పొలిటీషియన్ కదా, రాజకీయ నాయకుడుగా నువ్వు ఉంటూ నీ ఫోటోని జీసస్ క్రైస్ట్గా చూపిస్తున్న దాన్ని నువ్వు ఖండించాలి. నువ్వు అసలు కార్యకర్తలకు సందేశం ఇవ్వకూడదు, పంపకూడదు. కార్యకర్తలు, నాయకులు కూడా అది చేయకూడదు. ఎందుకని? ఇప్పుడు క్రీస్తు ఏం చెప్పాడు? జీసస్ చెప్పింది ఏంటి? దయ, కరుణ. ఇందాక నువ్వు చెప్పావు కదా, ప్రేమతత్వాన్ని బోధించాడు. నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించు అంటాడు. దై లవ్ యువర్ నైబర్. బైబిల్ చెప్పేది ఏంటంటే, ఈయన ప్రేమిస్తాడా జగన్మోహన్ రెడ్డి పొరుగు అని? పొరుగు రాజకీయ పార్టీ తెలుగుదేశాన్ని ప్రేమిస్తాడు. ఇతను పొరుగు వారిని ప్రేమించేవాడైతే చంద్రబాబుని 53 రోజులు జైల్లో పెడతాడా?
అది కాదు కదా. తెలుగుదేశం మీద మీరు చూశారు ఎంత హింస విధ్వంసాలు జరిగాయో. జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంటేనే హింస గుర్తొస్తుంది, విధ్వంసం గుర్తొస్తుంది. గ్రామ బహిష్కారాలు, సజీవ దహనాలు, శిరోముండనాలు, తోటల నరికివేతలు, భూ కబ్జాలు. ఇలాంటి వ్యక్తి ఫోటో క్రీస్తు దాంట్లో పెడితే క్రైస్తవం చాలా క్షోభిస్తుంది అనమాట. ఏ క్రైస్తవుడు దాన్ని హర్షించడు. అది తప్పు కదా. గతంలో ఒకసారి ఎప్పుడో సాక్షి పేపర్లో క్రీస్తు ఫోటో ఏదో పెట్టారు. ఏంటి, క్రీస్తు ఫోటో పెడుతూ దానిలో చేతిలో సిగరెట్ పెడతారు. గందరగోళం అయింది అప్పుడు. ఏంటి, క్రీస్తు ఫోటో పెడుతూ సండే వస్తుంది అనమాట. ఆ సిగరెట్ పెట్టేసేసరికి అసలు సాక్షిని తగలబెట్టేశారు అంతా కూడా. ఇవాళ అసలు జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మలు తగలేయాలి నిజం చెప్పాలంటే. ఈ ఫోటో చూసి, ఈ ఫ్లెక్సీలు చూసి తీసేసినట్టున్నారు. యాక్చువల్గా క్రిస్టియానిటీని బోధిస్తూ బ్రదర్ అనిల్ కుమార్ తిరిగాడు. మనం చూసాం. ఆయన కూడా ఏంటి, బ్రదర్ క్రీస్తు బోధనలు వినిపిస్తూ ఆరాధకుడుగా, మత బోధకుడుగా రాష్ట్రాలు మొత్తం తిరుగుతాడు కదా. రాజశేఖర్ రెడ్డి అల్లుడు, జగన్ యొక్క బావ, షర్మిల హస్బెండ్ భర్త. ఇప్పుడు అదే బ్రదర్ అనిల్ కుమార్ ఇతనికి ఓట్లు వేయించాడు లాస్ట్ ఎలక్షన్ లో. తన పాస్టర్లు, తన కమిటీ, వాళ్ళ యొక్క మిషనరీ ఆర్గనైజేషన్ ద్వారా. అలాంటి అనిల్ కుమారే ఈ ప్రభుత్వాన్ని విమర్శించాడు. జగన్మోహన్ రెడ్డి ఇంటర్వ్యూ నాకే దొరకట్లేదు, 2.5 ఏళ్ళు అయిందన్నాడు. ఆంధ్రప్రదేశ్కి బీసీ ముఖ్యమంత్రి కావాలన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డికి, ఆ కుటుంబానికి ఎంత దూరం వచ్చిందో చూడండి. ఏది, షర్మిల ఇవాళ అన్న నిరాదరణకు గురైందని ఆమె అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ పార్టీ పెట్టుకుంది, తెలంగాణలో పార్టీ పెట్టుకుంది. రాజశేఖర్ రెడ్డికి ఆమె చాలా అభిమానంగా చూసుకునేవాడు. తన కూతురు అంటే చాలా ఇష్టం. జగన్మోహన్ రెడ్డి కన్నా షర్మిలను ఎక్కువ ప్రేమిస్తాడు. ఎవరు, రాజశేఖర్ రెడ్డి. పాప్స్ అంటాడు, పిలవటమే వాట్ పాప్స్ అంటాడు. అంటే పాప అని మనం అనుకున్నట్టుగా అతను తన కూతురు అంటే అంత ఇష్టం. అలాంటి అమ్మాయి తన తండ్రి రాజకీయ వారసత్వంలో ఆమెకి భాగం ఇవ్వద్దా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మన లాలోనే ఉంది, తండ్రి ఆస్తిలో సగం వాటా కొడుకుకి ఎంత చెందుతో కూతురు కూడా అంతే చెందుతుంది అని ఉన్నప్పుడు రాజకీయ భవిష్యత్తు కూడా అంతే ఉండాలి కదా సార్, ఈక్వల్గా ఉండాలి కదా సార్. అంటే రాజకీయ వారసత్వాన్ని కూడా నువ్వు ఆస్తి కింద వేసేసుకుంటున్నావు. దురదృష్టం. కాకపోతే అలా వచ్చేసింది. అంటే మన భారతదేశంలోనే అలా అయిపోయినప్పుడు ఇన్హెరిటెన్స్. ఆమె కూడా ఇవాళ తన హక్కు కోరుకోవడంలో తప్పులేదు. ఆమెకి కడప సీటు ఎంపీ ఇచ్చుంటే ఇవాళ షర్మిల ఇక్కడికి వచ్చి పార్టీ పెట్టాల్సిన పని లేదు. కడప సీటు కోసమే కదా వివేకానంద రెడ్డి హత్య, ఆ కుటుంబంలో కల్లోలం, బాబాయ్ హత్య అనేది సిబిఐ కూడా దర్యాప్తు మనం చూసాం కదా. ఆమె కూడా వాంగ్మూలం ఇచ్చింది సిబిఐకి. ఏమని, కడప సీటు కోసమే మా బాబాయ్ హత్య జరిగింది, మా బాబాయ్ చాలా గొప్ప వ్యక్తి అంటూ ఆయన మీద ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు వీళ్ళంటూ బాధపడింది షర్మిల. ఆ షర్మిల ఇవాళ అక్కడ రాజకీయ భవిష్యత్తు లేక తెలంగాణలో పార్టీ పెట్టుకుంది. షర్మిల వల్లే జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు. జగన్మోహన్ రెడ్డిని జైల్లో వేసినప్పుడు షర్మిల పాదయాత్ర కంటిన్యూ చేసింది. 3000 కిలోమీటర్లు ఆమె అక్కడ నడిచి, అప్పట్లో 18 ఉప ఎన్నికలు జరిగితే 15 గెలిచింది. ఏది, వైఎస్ఆర్ కాంగ్రెస్. జగన్ జైల్లో ఉన్నాడు. ఈ అమ్మాయి పాదయాత్ర చేస్తూ అంతటి ఇది తీసుకొచ్చినప్పుడు తనకి ఎంపీ సీట్ ఇచ్చి ఇతను పులివెందుల అసెంబ్లీ సీటు తీసుకుంటే ఏ వివాదం ఉండేది కాదు. ఇవాళ ఏంటి, ఇప్పుడు అంతకుముందు రాజశేఖర్ రెడ్డి, వివేకానంద రెడ్డి అలా లేరా? అన్న లోక్సభకి వెళ్తే రాజశేఖర్ రెడ్డి, తమ్ముడు పులివెందుల అసెంబ్లీకి వచ్చేవాడు. తమ్ముడు కడప లోక్సభకి వెళ్ళాడు అనుకో, అన్న పులివెందుల నుంచి అసెంబ్లీకి వచ్చేవాడు రాజశేఖర్ రెడ్డి. ఇలా చక్కగా వాళ్ళిద్దరు అన్నదమ్ముల బంధం నిలబడితే ఇవాళ ఈ అన్న చెల్లెళ్ళ పరిస్థితి ఈ విధంగా మారింది. ఇప్పుడు షర్మిల ట్రాజడీ, ఇటు ఇక్కడ పార్టీ కూడా నిలదొక్కోలేకపోయింది. ఏం జరిగింది, మళ్ళీ కాంగ్రెస్లో విలీనం అని చెప్తున్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనేది రాజశేఖర రెడ్డి జీవితాశయం.
తండ్రి జీవితాశయానికే నేను కట్టుబడి ఉన్నానంటూ మొన్న వెళ్ళి సోనియాని కూడా కలిసింది. ఎవరు? షర్మిల. ఇలాంటి పరిస్థితుల్లో షర్మిల గనక మళ్ళా రేపొద్దున కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్లో బాధ్యతలు తీసుకుందనుకో, అది ఎవరికి దెబ్బ? జగన్మోహన్ రెడ్డికి చావు దెబ్బ అవుతుంది. ఏది? జగన్మోహన్ రెడ్డి గనక ఇప్పటికైనా మేల్కొని చెల్లిని ఆదరించకపోతే ఆ చెల్లి ఏం చేస్తుంది? రేపొద్దున కనుక కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అప్పచెప్పింది అనుకో, ఏపీ చూడమందనుకో, అప్పుడు ఏపీ బాధ్యతలు కనుక తను ఎత్తుకుంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏ బొమ్మలు అయితే తీసేస్తున్నాడో, ఎమ్మెల్యేలను తీసేస్తున్నాడు కదా. అవును సార్. జగన్ తీసేసిన ఎమ్మెల్యేలంతా రేపు షర్మిల పంచం చేరుతారు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతారు. ఏమవుతుంది? స్వగృహ ప్రవేశమై కాంగ్రెస్ అక్కడ మళ్ళా పునరుత్తేజం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ రెండింటి ఎఫెక్ట్ దేని మీద పడుద్ది? ఆంధ్రప్రదేశ్ మీద పడుతుంది అన్నమాట. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ గనక నూతన జవసత్వాలు గనక పుంజుకుంటే, షర్మిల దానికి నాయకత్వం వహిస్తే జగన్మోహన్ రెడ్డి గింగిరాలు తిరుగుతాడు. ఎందుకని? జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఓట్ బ్యాంక్ అంతా ఎవరిది? షర్మిల కాంగ్రెస్ ఓట్ బ్యాంక్. ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెస్కి వెళ్ళిపోతుంది. దాంతో జగన్మోహన్ రెడ్డి మళ్ళా డోల్ డ్రమ్స్లో పడిపోతాడు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇవాళ అనూహ్యంగా మారుతున్నాయన్నమాట. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళా మతాన్ని తీసుకొచ్చి, మళ్ళా క్రిస్టియానిటీని తీసుకొచ్చి, తను క్రైస్తవుడని చెప్పుకుంటూ బైబిల్ తీసుకుని మళ్ళీ ఓట్లు అడిగితే, ఇంతకుముందు ఏం చేశాడు? ఇలాగే అక్కడికెక్కడికో వెళ్ళాడు, హరిద్వార్. అక్కడికి వెళ్ళి స్వరూపానంద ఆయనతో ఈయనకి హిందుత్వం ఇప్పించి, అక్కడేదో గంగలో ముంచి ఆయన హిందుత్వం ఇప్పించానని చెప్పి హిందూ ఓట్ల కోసం ఏదో తిప్పలపడ్డారు. ఇప్పుడు మళ్ళీ ఈ క్రిస్టియన్ ఓట్ల కోసం ఈ ఫ్లెక్సీలు, ఇది ప్రజలన్నీ గమనిస్తున్నారు. తిరుగులేని గుణపాఠం చెబుతారు. రైట్. థ్యాంక్ యూ సార్. సో ఇది ఇవాళ చర్చ. మరి మరొక చర్చతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.